హలో అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో, ఈరోజు తొలి ఏకాదశి పండగ మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సో, నేనెలా సెలబ్రేట్ చేసుకుంటాననేది చూపిస్తాననమాట. సో, నేనేమేమి చేసుకుంటాను ఈరోజనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్‌గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే పండగ కాబట్టి నేనైతే పండగ స్పెషల్ అయితే నేను ఖచ్చితంగా దేవుళ్ళని కడిగిస్తానండి. ఏ పండగ చేసినా మనం దేవుళ్ళతోనే చేస్తాము. పూజతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వచ్చి మనకు పండగ అంటే గుర్తొచ్చేది దేవుళ్ళు, పూజ అనమాట. సో, కాబట్టి మనం ఎలా శుద్ధిగా స్నానం చేసుకొని ఎంత నీట్‌గా ఉంటామో దేవుళ్ళని కూడా పండగ రోజులైనా ఖచ్చితంగా మనం స్నానం అంటే కడిగేసి మంచిగా బొట్లు పెట్టి మంచిగా అలంకరించి పూజ చేసుకుంటే మంచిగుంటుంది. మనం అయితే రెగ్యులర్ చేసుకుంటాం కానీ అప్పుడప్పుడన్నా దేవుళ్ళకి ఖచ్చితంగా కదండీ పూజ అంటే పండగ టైంలో అన్నా ఇలా చేయడం చాలా మంచిది. సో, నా ఇంట్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో, ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో అన్నిటికీ నేనైతే కడిగేస్తాను ఈరోజు. ప్రతి ఒక్క ఫోటో కడిగి, ప్రతి ఒక్క ఫ్రేమ్ కడిగి అన్నిటికీ మంచిగా బొట్టు పెట్టి అలంకరిస్తానండి. సో, దేవుని రూమ్‌లోనే కాకుండా పూజ రూమ్‌లోవే కాకుండా బయట ఉన్నవన్నీ అనమాట. హాల్‌లో మనకు ఫ్రేమ్స్, సీనరీస్ ఏం పెట్టినా ప్రతి ఒక్కటి మనం తుడిచేసుకొని బొట్లు పెట్టుకుంటాను. అలాగే డోర్ కూడా స్వస్తిక్ ఓం అలాగే త్రిశూలం పెట్టి అక్కడ కూడా బొట్టు పెడతాను. గుమ్మానికి కూడా ఒక అమ్మవారు ఉంటారు. సో, లక్ష్మీదేవి అమ్మవారు. ఆ ఫోటో కూడా మంచిగా తుడిచి బొట్లు పెట్టి మంచిగా పూలతో అలంకరిస్తానండి నేనైతే. సో, ఇంకా దేవుళ్ళంతా తుడిచేసుకొని మంచిగా అలంకరించేసుకున్న తర్వాత దీపం అయితే ఫస్ట్ దీపం పెట్టేసుకుంటాను. పొద్దున్నే పూజ చేస్తేనే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఇంకా దాంట్లోనూ మనకు పండగ కాబట్టి ఖచ్చితంగా పూజ అనేది మన సాంప్రదాయం కూడా అది. మనం ఏం చేసినా పూజతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి తొలి పండగను కూడా పూజతోనే స్టార్ట్ చేసుకుంటాను నేనైతే. సో, ఈరోజు దేవుని దగ్గర నైవేద్యం అయితే బనానా తీసుకొచ్చాను. అలాగే కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ కొట్టి అదే నైవేద్యంగా పెట్టేస్తాననమాట. ఇంకా స్పెషల్‌గా ప్రసాదం అట్లా అయితే ఏం చేయలేదు. ఇంకా చాలామంది అయితే ఈరోజు కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే కొన్ని చోట్ల అయితే ఉపవాసాలు ఉంటారు ఏకాదశి కాబట్టి. కొన్ని దగ్గరైతే ఉపవాసాలు అట్లా కాకుండా పూజ చేసుకొని నాన్ వెజ్ అట్లా తింటారండి. సో, కొన్ని దగ్గర కొంత ఆచారాలు ఉంటాయి. సో, నేనైతే ఓన్లీ పూజ చేసేసుకొని అంటే నాన్ వెజ్ లాంటివి ఏం తినకుండా పూజ చేసుకొని ఫాస్టింగ్ అయితే ఏమి ఉండను. పూజ అయితే చేసుకుంటాను. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం లేదా నాకు ఓపిక ఉంటే ప్రసాదం ఏదైనా నైవేద్యం చేసి పెట్టడం లాంటివి చేసుకుంటాననమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పద్ధతులు అయితే పాటిస్తారు. సో, మా దాంట్లో అయితే మా బంజారాలో అయితే స్పెషల్‌గా తొలి ఏకాదశి అనేది అయితే చేసుకోరు. అంత పెద్దగా తెలియదు మా వాళ్ళకి. సో, నేనైతే చేసుకుంటాను. సిటీలో ఉంటాను. అందరూ చేస్తుండే చూస్తాను. నేను కొన్ని నేర్చుకొని చేసుకుంటానండి స్పెషల్‌గా అయితే. సో, దాంతోనే నేను కూడా తొలి ఏకాదశిని ఇట్లా చేసుకుంటాను. ఇంకా తొలి ఏకాదశి, తొలి పండగ అంటే మనం మూకుడు పెట్టుకోవాలి. ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈరోజు గారెలు చేసుకుంటున్నాను. మినప గారెలు. సో, ఇది మనం మనం మూకుడు పెట్టినట్టే కాబట్టి ఇది చేసుకుంటే ఇంకా పిల్లలు టిఫిన్ కూడా తినేస్తారు. ఇంకా మురుకులు అవి ఇవి చేసే ఓపిక అయితే లేదు నాకు. మొన్న ఒకసారి చేస్తేనే ఫ్లాప్ అయినాయి కాబట్టి ఇంకా అవేం చేయదలుచుకోలేదు. లేదంటే పూరి చేద్దాం అనుకున్నా లేదంటే ఇవండి. సో, నాకు సడన్‌గా గుర్తొచ్చింది కాబట్టి మినపగారెలు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మొత్తానికి మూకుడు పెట్టేసి మూకుడు స్టార్ట్ చేసినట్టే నేను కూడా పండగ మొదలు పెట్టేసినట్టే. సో, ఇంకా ఈరోజు లంచ్‌లోకి సాంబారు అంటే చాలా రోజులైంది నేను సాంబార్ కూడా చేయక. సో, సాంబార్ ఎట్లా చేసుకోవాలి, టేస్టీగా ఎట్లా చేసుకోవాలి, ఈజీగా ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకా ఫైనల్‌గా గారెలు కూడా వేసేసాను. మా పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ, గారెలు పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారండి. తర్వాత నా పనులు నేనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సాంబార్‌కైతే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కూరగాయలు దాంట్లో ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. చిన్న క్లిప్ అటు ఇటు కొంచెం మిస్ అయ్యింది. ఎడిటింగ్‌లో కొంచెం అటు ఇటు అయింది. అయితే కూరగాయలు నేను అయితే మునక్కాయ, సొరకాయ, క్యారెట్ ఇవి వేసుకుంటాను. లేదా మీరు కావాలంటే మునక్కాయ వేసుకోవచ్చు, క్యారెటు అట్లాగే దోసకాయ, ముల్లంగి, బీన్సు, దొండకాయలు, బెండకాయలు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే బెండకాయ, క్యారెట్, మునక్కాయ, సొరకాయ ఇవి మాత్రమే వేసుకోవచ్చు. వంకాయలు వేసుకుంటారు. ఏ కూరగాయలున్నా అన్నీ వేసుకుంటారండి. అన్నీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అన్ని కూరగాయలు ఒకే దగ్గర అంటే మంచి విటమిన్స్ కూడా బాగుంటాయి కదా. సో, మనం దేంట్లోని అన్నీ మిక్స్ చేసి తినం కానీ సాంబార్లో అయితే ఏదైనా వేసుకోవచ్చు. భలే టేస్ట్ ఉంటుందండి. ఎంత వేసుకుంటే అంత బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో, నేనైతే క్యారెట్, మునక్కాయ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. సొరకాయనైతే డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ అది ఏ షేప్ వస్తుందో కూడా తెలియదు నాకు. మెల్లగా చేసుకుంటున్నాను చూసుకుంటూ. ఏదో ఒక షేప్‌లే మొత్తానికైతే నేను డైమండ్ అనుకొని కట్ చేస్తున్నాను. అది ఏ షేప్ వస్తుందో నాకు తెలియదు. సో, ఇవైతే ముక్కలు కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్‌గా చేసేయొచ్చు అనమాట సాంబార్. అప్పుడే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి మనకి
అటు ఇటు మాడిపోతూ ఉంటాయి కాబట్టి అన్నీ ప్రిపేర్గా ఉండాలి మనం ఏదైనా చేసే ముందు. సో ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు అవి వేసుకున్నాక వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఎంత మంచిగా ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అట్లాగే ఎండుమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసాననమాట నేను. దీంట్లో కారపొడి వేయను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవే సరిపోతుంది కారం. అట్లాగే వెల్లుల్లి ఇవి కరివేపాకు రెబ్బ, ఒక ఆనియన్ అండి. అది వేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని పోపులోని, ఈ పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లోనే మనం సాల్ట్ వేసేసుకోవాలండి. అంటే ముక్కలు మనకి అంటే ఏమంటారు, చప్పగా అనిపించకుండా, అంటే సాల్ట్ లేకుండా మన సప్పగా అనిపిస్తుంటుంది కదా, అట్లా మనం తర్వాత వేసుకుంటే అది వస్తుంది. ఇది ముందే ముక్కలు ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ముక్కలు చప్పగా అనిపించకుండా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడే మనం సాల్ట్ని వేసుకుంటే అన్ని ముక్కలకు మంచిగా పడుతుంది సాల్ట్. సో అది వేగాలండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేగే వరకు అంతలోపు నేను ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 4 బెండకాయలు. సో ఇవి కొంచెం లేట్ వేస్తాను. ఎందుకంటే ఇవి తొందరగా ఈజీగా ఉడికిపోతాయి కదా, అవి కొంచెం టైం పడుతుంది. తొందర ఉడికిపోయి మళ్ళీ మెత్తగా అయిపోయి గుజ్జు అయిపోతాయి కాబట్టి కొంచెం అవి వేగిన తర్వాత మిడిల్లో వేస్తాను. ఇక పప్పునైతే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. సో దీన్ని రుద్దేసుకొని మనకి ఎంత క్వాంటిటీ పప్పు అది కావాలో సాంబార్, దాన్ని బట్టి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా అది అయ్యేలోపు ఈ పనులు చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇంకా చింతపండు రసం, మెయిన్ సాంబార్ కావాల్సింది చింతపండు అండి. చింతపండు లేకపోతే ఇంకా సాంబార్ టేస్టే ఉండదు. సో అది కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా రసం తీసి పెట్టుకున్నాను పక్కకి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి కొంచెం ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయాయి, ఉడికిపోతున్నాయి అనమాట. ఇంకొంచెం ఉడకాలి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి. కొంచెం ఉడికిన తర్వాత ఇవి టమాటాను, బెండకాయ వేసుకోవాలి. అంతలోపు నేను పాలకూర ఫ్రై పెట్టాను ఇంకో స్టవ్ మీద. సో అది కూడా అవుతుంది. ఒకసారి మధ్యలో కలపాలి, లేదంటే అడుగంటుతుంది కదా. సో ఇవి ఉడికాయి చూడండి. ఇంకా ఇవి వేసేసుకున్నాం అనుకోండి బెండకాయలు ఇవి. ఇది ఒక 5 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి కొంచెం ఉడికిపోతాయి. తర్వాత మనం పప్పు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇది ఉడికిపోయాయి ఆల్మోస్ట్. ఇక మనకు పప్పు వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలి, మనకి ఎంత కంటెస్టెంట్ అంటే ఎంత లూజు దాన్ని బట్టి ఉంటుంది కదా. ఒక్కొక్కరు లూజ్ తింటారు, ఒక్కొక్కరు మీడియం, ఒక్కొక్కరు థిక్గా తింటారు సాంబార్ అనేది. సో నాకైతే మీడియం ఉంటేనే బాగా అనిపిస్తుంది. థిక్గా ఉన్న నేను తినలేను, కొంచెం మీడియమే ఉండాలి నాకు. ఇక ఇది పప్పు వేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలండి. మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్న తినలేము, మరి తక్కువైనా తినలేము. కొంచెం మంచిగా సరిపోయేటట్టు వేసుకుంటే చూసుకొని బాగుంటుంది. ఇంకా అన్నీ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ముఖ్యంగా దీనికి ఉప్పు, పులుపు, అన్ని వాటర్ అన్నీ సరిపోయినాయా లేదా, కారం అంతా చూసుకున్నాం అనుకోండి, తర్వాత ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంక మీకు కరివేపాకు రెబ్బలు అంటే రెమ్మతో సహా వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర ఓన్లీ రెబ్బలే ఉన్నాయి కాబట్టి అట్లా వేసేసాను. ఇంకా దీంట్లో మెయిన్ ఇంకా ఫ్లేవర్ కోసం మనం జీలకర్ర, మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు సాంబార్ పౌడర్ వేయాల్సిన అవసరమే లేదు, ఈ పొడి వేస్తే సరిపోతుంది. నేను అప్పుడే వేయించి అంటే వెంటనే వేయించి వేస్తున్నాను. ఇంకొందరు ఎండుమిర్చి అవన్నీ వేసుకుంటారు, బట్ నేనేం వేసుకోను. ఓన్లీ జీలకర్ర, మెంతి రెండే వేసుకుంటాను. అప్పుడే బాగుంటుంది సాంబార్ ఫ్లేవర్ అనేది. ఇంకా ఇది మరిగేటప్పుడే వేయాలండి, తర్వాత వేయకుండా మరిగేటప్పుడు వేస్తుంటే అన్ని ముక్కలు కూడా మంచిగా పడుతుంది కాబట్టి. సో క్వాంటిటీ సరిపడా వేసుకోవాలి. ఇంకా మెయిన్ సాంబారు, పచ్చిపులుసు ఏది చేసినా బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చిన్న బెల్లం ముక్కను కూడా వేస్తున్నాను. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి. బాగా మరగాలి సాంబార్ అనేది, పప్పు, పులుపు అదంతా ముక్కలకు మంచిగా పట్టే వరకు. సో అది బాగా మరిగిన తర్వాత 10-15 మినిట్స్ తర్వాత మన కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించాలన్నమాట. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది సాంబార్ టేస్ట్ అనేది. సో నేనే చాలా ఎక్కువనే వేసుకుంటాను. సో మీరు కూడా నచ్చితే ఎక్కువనే వేసేసుకోండి. ఇంకా మొత్తానికి మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు. సో పండగ కాబట్టి నేను సాంబార్తో స్పెషల్ చేసుకున్నాను అనమాట. చాలా రోజులైంది కూడా సాంబార్ చేయక ఇంట్లో, అందుకే ఈరోజు సాంబార్ చేసుకున్నాను. సాంబార్, పాలకూర ఫ్రై, అట్లా ఇడ్లీ చట్నీ, వడలు. సో ఇది మా తొలి ఏకాదశి స్పెషల్ అనమాట, అంటే వెజ్ స్పెషల్ ఈరోజు. సో ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత షింక్ నిండిపోయిందండి. ఇంకా దాని తర్వాత మెల్లగా తోముతానమాట. పొద్దునుంచి ఫుల్ పనిలోనే ఉన్నా కాబట్టి అసలు రెస్ట్ లేదు, కూర్చోలేదు నేను. ఇప్పటికీ నా మొత్తం పని అయ్యే వరకు 12:30 అయింది. ఇంకా మా వాళ్ళందరూ టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఆ కర్టన్స్ అవంతా నిన్ననే ఉతికేసి అన్నీ చేంజ్ చేశాను అనమాట. బెడ్షీట్ అంతా నిన్ననే క్లీన్ చేసుకున్నాను ఇల్లు. సో వాటిని నిన్న వేసాను, సైడ్కి ఉంచాను, అట్లాగే ఉండింది. ఇటు గుంజితే అసలు రావట్లేదు, ఎందుకంటే డబల్ టేప్ పెట్టాను కదా, గుర్తుందా మీకు, వీడియోలో చూపించాను.
సో అదండి నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లానే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.